నుండే లేచను, మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి, మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే, ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు మీకు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన ధ్యానాంశము ధనాశ. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేని వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం 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 తండ్రి. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, మేము ఈరోజు ధ్యానించేటువంటి అంశంలో ఉన్నటువంటి సారాంశాన్ని మేము తండ్రి మేము చక్కగా వివరించుకొని దాని ప్రకారంగా మా ప్రభా మా జీవితాలను సరిచేసుకునే భాగ్యం మాకు అందరికీ కలుగజేయమని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనము ఈరోజు దైవజనుడైనటువంటి ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీకి కలిగినటువంటి ధనాశను గురించి మనం ఈరోజు ధ్యానించుకున్నాము. మూలవాక్యము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. చూడండి పిల్లరా, గెహాజీలో ఉన్నటువంటి ఈ ధనాశ ఎంతగా అతనిని పతనం చేసిందో మనం ఇక్కడ గమనించవచ్చు. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాశ ఆ యొక్క నయమాను వెంట పరిగెత్తుకొని పోయేలా చేసింది. ఆ నయమాను తన వ్యాధిని శుద్ధి చేసుకుని అతడు వెళుచున్నాడు. అయితే ఈ గెహాజీ తాను ఎటువంటి వ్యాధి లేకుండా శుద్ధుడిగా ఉండి కూడా అతని వెంట ఇతడు పరిగెత్తుకొని పోయి ఏదైనా తీసుకుందునని అనుకుంటూ వెళుచున్నాడు. ఏమి తీసుకుంటాడో మనము గమనిస్తాము. చూడండి పిల్లరా, ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. చూడండి 5వ అధ్యాయంలోనే 22వ వచనం మనము చదువుకున్నాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడెనను. చూడండి పిల్లగా, ఇక్కడ గెహాజీ ఆ యొక్క నయమానుతో అబద్ధం చెప్తున్నాడు. మీరు నా యజమాని ఇక్కడికి నన్ను పంపించాడు, మీ వెంట వెళ్ళి మీ దగ్గర కొంత వెండిని అలాగే కొన్ని దుస్తులను తీసుకొని రమ్మని నా యజమాని పంపిస్తూ ఉన్నాడు. కారణము ఇప్పుడే ఆయనకు ఎఫ్రాయిము మన్యము నుంచి 2 మనుషులు వచ్చారు, వారి కోసము అని ఇక్కడ ఆయన అబద్ధం చెప్తున్నాడు. చూడండి పిల్లల, గెహాజీ తన అవసరం కోసం తన యజమాని పైన ఎటువంటి నేరాన్ని మోపుతున్నాడు, ఆయన యొక్క ప్రతిష్టతను ఎంతగా దెబ్బతీస్తున్నాడో గమనించండి. ఎలీషా ఎంత గొప్ప సేవకుడు. అతడు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క నయమాను తనకు ఇవ్వచూపినటువంటి ఆ కానుకల్లో ఏది కూడా తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే అతడు ఏదో ఒక దౌర్బల్యంతో
తన దగ్గరకు వచ్చాడు. దేవుని చేత ఆయన స్వస్థ పొందుకోవాలని ఆశతో వచ్చాడు. అటువంటి వారిని అడ్డం పెట్టుకొని వారి దగ్గర మనం సంపాదించుకోకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నట్టుగా ఎలీషా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఎలీషా దగ్గర సేవకుడుగా ఉండి కూడా గెహాజీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఏమి నేర్చుకున్నట్టు, ఇతరులో ఉన్నట్టు ఆ యొక్క ధనాశ అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని బయటికి తీసుకొచ్చింది. అతను ఏమనుకున్నాడు, ఆ నయమాను నా యజమానికి ఇస్తానన్నటువంటి ఆ యొక్క కానుకలు తీసుకోవడానికి నా యజమానికి ఏమి లేకపోయాను అంటున్నాడు. మనసు లేకపోయాడు. ఆయనకు మనసు లేక కాదు, అటువంటివి తీసుకోవడం అనేటువంటిది అది దేవునికి విరుద్ధమైనది. ఉచితముగా పొందుకున్నది ఉచితంగానే ఇవ్వాలి. మనం దేవుని దగ్గర నుంచి రక్షణ ఉచితంగా పొందుకున్నాం. ఆ రక్షణ మనం ఇతరులకు ఉచితంగానే మనం పంచాలి గాని వారి దగ్గర గాని ఎటువంటి ధనం గాని ఇంకొకటి గాని ఏదో ఒకటి మనం ఆశించి మనము చేయకూడదు అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా అనేక లేఖనాలు మనకు ఉన్నాయి. అయితే మనం అవేమీ పట్టించుకోము. మనకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక రకంగా మనం డెవలప్ అవడం, ఏదో ఒక రకంగా మనం సంపాదించుకోవాలనేటువంటి ఆశ, ఈ ధనాశ అనేటువంటిది సమస్త కీడులకు మూలమై ఉంటుంది. కొందరు దాన్ని ఆశించి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మనం చూసాం కదా, యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతు ఎంత ధనాశపరుడైంది. ఆయన తన గురువైనటువంటి ప్రభువునే అమ్మ చూపి అమ్ముకొని అతడు ధనాన్ని సంపాదించుతున్నాడు. అయితే దానివల్ల అతడు ఏమి ప్రయోజనము పొందలేనటువంటిది వాస్తవ సత్యము. ఇవన్నీ కూడా మనకు తెలిసి కూడా మనం ఇంకా ఏదో సంపాదించుకోవాలా, ఇంకా ఏదో చేయాలా అని దేవుని పేరుని దేవుని అడ్డం పెట్టుకొని మనము ఇలా మోసం చేయడం అనేటువంటిది చాలా తప్పనే విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ గెహాజీ 2 తప్పులు చేస్తూ ఉన్నాడు. ఒకటి ఏమంటున్నాడు, అతని వెంట వెళ్ళడం. ఎవరి వెంట? నయమాను వెంట వెళ్ళడం మొదటి తప్పు. అతను శుద్ధుడై వెళ్తా ఉన్నాడు. ఇతనేమో అతని దగ్గర ఏదైనా తీసుకొందును అనుకొని అతని వెంబడి వెళ్తా ఉన్నాడు. ఇది మొదటి తప్పు. అయితే రెండవ తప్పు, తన యజమాని పైనే అబద్ధం చెప్పడం. తన యజమాని ఎలీషా మీద అతను అబద్ధం చెప్తున్నాడు. ఆయన పంపించాడని చెప్తున్నాడు. నీకు కావాలా, ఆయన తీసుకోలేదు, నాకు కావాలని చెప్పాల్సింది పోయి ఇతనేమనుకున్నాడు, అతని పేరు మీదనే వాడుకున్నాడు. తన యజమానినే వాడుకొని ఇక్కడ డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉద్దేశం కలిగి ఉంటున్నాడు గెహాజీ. ఇది ఇతనిలో ఉన్నటువంటి రెండవ పెద్ద తప్పుగా మనము గ్రహించాలి పిల్లరా. ఇదంతా చేసి కూడా అతడు వెళ్ళాడు. సరే, ఆ యొక్క నయమాను ఇవ్వడానికి ఎంతో ఇష్టపడే ఉంచాడు. ఆయన అన్నాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకొని పో అని చెప్పాడు. పైపెచ్చు ఎలీషా మీద ఉన్నటువంటి గౌరవంతో తన దగ్గర 2 మనుషుల్ని కూడా ఇచ్చి పంపి ఆడు కోరినటువంటి ఆ ధనాన్ని అంతా ఇచ్చి కట్టి 2 మనుషులతో పంపించాడు కూడా. ఎంత గౌరవం! ఆ యొక్క సిరియనుడు అనేటువంటి ఆ యొక్క సిరియా దేశ ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఒక అన్యుడైనటువంటి ఆ నయమానుకు ఎలీషా ప్రవక్త మీద ఎంత గౌరవం ఉంటే ఆ విధంగా చేయగలదు. ఇతనేమో ఆయన గౌరవాన్ని ఏం చేశాడు, మసక మార్చాడు, దెబ్బతీశాడు. ఇక్కడ స్వామిద్రోహం చేస్తున్నాడు. చూడండి పిల్లరా, అది చేసి కూడా ఏమీ ఎరగనట్టుగానే వెళ్ళి ఆయన సన్నిధి నిలబడి ఎలీషా గారితో మాట్లాడుతా ఉన్నాడు. ఎంత ధైర్యం అని అనుకోవచ్చు. ఎలీషాకు తెలియదంటూ ఏమి ఉండదు. ఆయన మనుషులు చూడనివి ఆయన చూడగలిగిన శక్తి, మనుషులకు కనబడినవి ఆయనకు కనబడతాయి. అటువంటి గొప్ప దైవ శక్తి, దైవ బలమైనటువంటి ప్రవక్తను మోసం చేయాలనుకున్నాడు ఈ గెహాజీ. గమనించాలి పిల్లరా, ఇక్కడ ఈ ప్రవక్త ఆ యొక్క విషయంలో మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నప్పుడు చూడండి 25వ వచనము గమనిస్తే 25వ వచనంలో, అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనను అంటున్నాడు.
ఎలీషా ఎలీషా అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఆయనకు అర్థమైపోయింది. ఎక్కడికి పోయావని అడగల, ఆయన పోయింది తెలుసు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎక్కడి నుండి వస్తున్నావు అంటున్నాడు. అతను ఏమంటున్నాడు, ఎక్కడికి పోలేదన్నాడు. మూడవ అవతం చూడండి, ఇతడు ఎంతగా దిగజారిపోయి ఎంతగా పతనావస్థలోకి వెళ్ళిపోయాడు. ఆయన అడిగిన దానికైనా అర్థం చేసుకోగలిగినా, ఎక్కడి నుండి వస్తున్నావంటే తన యజమానుడు ఎంతగా గ్రహింపగలిగినటువంటి వాడో, ఎంత గొప్ప దైవజనుడో, తను ఎక్కడికి పోయి వస్తున్నాను అనే సంగతి తెలిసి అడుగుతున్నాడనే విషయం గ్రహించాలి కదా. కానీ ఇతనేమంటున్నాడు, నేను ఎక్కడికి పోలేదని అంటున్నాడు. సరే, అందుకు ఎలీషా గారు ఏమన్నారో మనం గమనించినట్లయితే 26వ వచనాన్ని చదువుకున్నాం. 26వ వచనం, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని అంటున్నాడు. ఆ మనుషుడు అనగా ఆ నయమాను తన రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చి, ఎంత క్లియర్ గా వివరిస్తున్నాడు చూడండి. అతడు నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి దృశ్యాన్ని ఎలీషా గారు చక్కగా చూస్తా ఉన్నారు. మనుషులు చూడలేనటువంటి వాటిని ఆయన స్పష్టంగా తెలుసుకోగలిగేవాడు. ఆ విధంగా ఆయన దైవబలంతో వాటిని తెలుసుకొని నిన్ను ఎదుర్కోవడానికి ఆయన రథము దిగి వచ్చినప్పటి నుండి అదంతా అక్కడి నుంచి నీకు చూపిస్తున్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. ఎంతగా మనము ఇక్కడ ఎలీషా గురించి, ఆయన ప్రవక్త, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనము చూడొచ్చు. ఆయన నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పటి నుండి నీవు ఎక్కడికి, నీతో కూడా నా మనసు రాలేదా? ఆ ప్రవక్త ఆ యొక్క నేమాను నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పటి నుంచి నా మనసు అనేది నీ వెంబడ రాలేదా అని ఆయన్ని అడుగుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం అన్ని మనం ఏంటంటే, ఈనాడు మనుషులు ఎన్నో పాపాలు చేసి వాటిని దేవుని దగ్గర దాచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇవేమి కూడా మనము దాచిపెట్టలేము, ఎందుకంటే దేవునికి తెలుసు. ఇక్కడ ఆయన ప్రవక్త ఏమన్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? అక్కడ మనస్సు అనేటువంటి మాటను ఆత్మ అని కూడా మనం తర్జుమా చేసుకోవచ్చు. అనగా దేవుని ఆత్మ నీతో కూడా రాలేదా? నాతో నువ్వు వెళ్తా ఉండేటప్పుడు నీ వెంబడ నా ఆత్మ కూడా రాలేదా అని మనము దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. పిల్లరా గమనించండి, దేవుని దగ్గర మనము ఏది కూడా దాచలేము, ఆయనకు మరుగైనటువంటిది ఏది లేదు. చూడండి, మనం కొన్ని రెఫరెన్స్ కూడా చూసుకుందాము. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తేజోమయుడు, పాపరహితుడు. ఆ పాపరహితుడు దగ్గర మన పాపాలతో కూడినటువంటి మన పాపాలు ఎంత దాచిపెట్టుకోవాలన్నా అవి దాచబడవు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు స్పష్టంగా ఆయన చూడగలడు పిల్లరా. అదే విధంగా 139వ కీర్తన 1 నుంచి 7 వచనాలు చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించినావు. చూడండి, నేను కూర్చుంట లేచుటను తెలుసుకొని ఉంటున్నావు అన్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే అది నీ వెరిగి ఉన్నావు. మనం ఆలోచించక మునిపే మన ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. నువ్వు చేసే క్రియలు కాదు, నీ ఆలోచనలంతా దేవుడికి తెలుసు. అదంటారు కదా, నన్ను హృదయము ఆయన తలంపు, అతని ఊహ అంతా కూడా చెడుదిగా ఉంది, చెడ్డదిగా ఉంది. అతనిలో ఉన్న ఊహగా తలంపులన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయంటాడు ఆది కాండంలో. గమనించండి, ఆయన 3వ వచనంలో, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటి నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. మన సమస్త మన ప్రవర్తన అంతా కూడా దేవునికి తెలుసు పిల్లరా. ఆయన తెలుసుకొని ఉంటున్నాడు.
నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నువ్వేం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో, నీ ఊహల్లోకి ఏమైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా దేవునికి మరుగైంది ఏది కూడా లేదని నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. చూడండి 7వ వచనములో మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును. నీ యొక్క ఆత్మయుద్ధ అనగా దేవుని యొక్క ఆత్మయుద్ధ నుండి మనం ఎక్కడికి పోగలము? మనం తప్పించుకొని ఎక్కడికి పారిపోగలము? ఆయన మనతో ఉన్నాడు, ఆయన సమస్తము మనం చూస్తున్నవి ఆయన కళ్ళు. కాబట్టి మనం ఎక్కడికి పారిపోలేము, ఎక్కడ కూడా మనము దాచబడలేము. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం గురించి చూస్తున్నాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి గొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చూడండి, ఆయన దృష్టికి కనబడిని సృష్టము అనగా సృష్టి, ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా కూడా ఆయనకు కనబడుతున్నది. కాబట్టి ఆయనకు కనబడిందంటూ ఏది లేదు. కాబట్టి మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పుకోవాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటంగా స్పష్టంగా ఆయన చూస్తున్నాడు. గెహాజీ వెళ్ళేది ఆయన చూడలేడా? ఆయన ఆశపడి ఆ నయమాని వెంట పరిగెత్తుకుని పోవడం దేవుడు చూడలేదా? దేవుని ఆత్మ చూడలేదా? ఆ ప్రకారంగానే మనం కూడా మన రహస్యంగా మనం ఏమైతే మన పాపాలు దాచిపెట్టుకుంటూ ఉంటాము, కానీ అవన్నీ కూడా దేవునికి మరుగైంది ఏది కూడా లేనే లేదని మనం ఈ సమయంలో వాక్యం ద్వారా గమనించాలి. మన ప్రతి కదలిక, మన చలనము, ప్రతిది కూడా దేవుల్లోనే. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, మన 17వ అధ్యాయము 28వ వచనంలో 28వ వచనం చదువుతున్నాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. చాలా శ్రేష్టమైన మాట. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన ఊపిరితో మనం బ్రతుకుతున్నాము, ఆయన మన యొక్క నడకను, మన పడకను చూస్తున్నాడు, ఆయనలో మనం చెల్లించుతున్నాం. మనం అసలు ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన ద్వారానే. కాబట్టి పిల్లల ఆయన లేకుండా మనము లేమనేటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. ఎలీషా అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా అంటున్నాడు. కాబట్టి పిల్లల దేవుని మనస్సు మనతో కూడా వస్తుందని జాగ్రత్తగా మనము ఈనాడు గమనించుకోవాలి. ప్రతిదీ దేవుడు చూస్తాడు, దేవుడు ఆత్మ ప్రతిదీ చూడగలుగుతుంది, ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి మనకు దానికి శిక్ష అనేటువంటిది ఆయన వేస్తాడు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆ యొక్క గెహాజీ కూడా ఆయన చేసినటువంటి దానికి శిక్ష పొందుకున్నాడు. ఆయన అనుకున్నాడు కదా, నేనేదైనా తీసుకుందును అనుకుని వెళ్ళాడు కదా. ఏమి తీసుకున్నాడో మనము గమనిస్తే 27వ వచనంలో 5వ అధ్యాయము 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండు అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. చూడండి, అతడు చేసినటువంటి ఆ యొక్క దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి అతడు శిక్ష పొందుతున్నాడు. ఎలీషా అతనితో అంటున్నాడు, చూడు, నీవు ఆ నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి, నీతోనే కాదు నీ సంతతికి సర్వకాలం అంటి ఉండును అని చెప్తున్నాడు. ఎటువంటి ఘోరమైనటువంటి శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడు. తను చేసినటువంటి పాపాన్ని బట్టి, తన ధనాశని బట్టి అతడు పొందుకున్న కీడు ఏంటో మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం పిల్లరా. ఆ ప్రకారంగానే మనము ఈనాడు దేవుని దగ్గర యథార్థమైనటువంటి మనసుతో, సత్యముతో దేవుని ఆరాధించాలి. మనం అన్ని విషయాలు, మరి ముఖ్యంగా మనం సేవ చేస్తున్నామంటే దేవుని పట్ల మనం ఎంత యథార్థంగా,
ఎంత నిజాయితీగా మనం ఉంటున్నామో కూడా గమనించుకోవాలి. మనం బోధించే బోధ మనకి విశ్వాసులు ఆ రీతిగానే ఉండాలి. అలాగే మనం కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిస్తూ అలాగా దేవుని నడిపింపులో మనము ముందుకు సాగాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్. ప్రకటించు